చచ్చిపోయిన మనుషులు కొంతమంది శ్మశానంలోకి తీసుకుపోగానే మళ్ళీ బతుకుంటారన్న వార్తలు మస్తు చెప్పుకున్నాం కదా నోళ్ళ మన స్మార్ట్ వార్తల్లా. అయితే గా నిజామాబాద్ జిల్లాలో అంతకంటే పెద్ద గమ్మతే జరిగిందట. 3 ఏళ్ల కింద చచ్చిపోయిన మనిషి నేనున్నా అని చచ్చిపోలేదని అన్నట్టే మళ్ళీ ఊళ్ళో తిరుగుతుండట. అవు గదేంది, నువ్వు ఇదివరకే చచ్చిపోయినావు కదా మళ్ళెట్లా తిరుగుతున్నావు అని భయం భయంగా మనిషిని అడుగుతున్నారట ఆ ఊరోళ్ళంతా. మరి సచ్చిన మనిషి మళ్ళెట్లా బతకచ్చి తిరుగుతుండో. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్లో జరిగిన చిత్రం ఇది. ఇక ఈ తెల్లంగేసుకున్న మనిషే 3 ఏళ్ల కింద చచ్చిపోయినా మళ్ళా ఊళ్ళే తిరుగుతుండట. అగో గట్లెట్లుంటది, కాళ్ళ ముంగట షెట్ అంతా మనిషి కానొత్తుంటే చచ్చిపోయిందని ఇవ్వాలంటున్నారు. ఏం కామెడీ చేస్తున్నారా అని అంటే కామెడీ కాదు కానీ కాసుల కక్కుర్తిలో పడ్డ కన్న కొడుకు చేసిన కనికట్టుల పడి కళ్ళ ముంగట కనబడే మనిషిని మనిషే కాదు అనేటంత మాయ జరిగిందట. బతికే ఉన్నా సచ్చినట్టు రిజిస్ట్రేషన్ ఆఫీసులో రికార్డులకు ఎక్కిన ఈ మదం శెట్టి ప్రసాద్ అనేట ఆయనకు అసలు ముచ్చట ఏంటంటే బుస్సాపూర్లో ఉండే ఈ ప్రసాద్ అనేట ఆయన ఇంటి ఆమె రజని 2020లో కాలం చేసిందట. ఇక మొన్న నడుమ 6 నెలల పాటు వేరే ఊళ్ళో ఏదో పని మీద పోయినట్ట ఈ ప్రసాద్. ఇక ఇదే మంచి మోక అనుకొని కన్నతల్లి పేరున తీసుకున్న డెత్ సర్టిఫికేట్ ను చూసి అచ్చం అట్లనే తండ్రి డెత్ సర్టిఫికేట్ తయారు చేసినట్ట ఈయన కొడుకు ఆసిఫ్ నాయుడు అనేట ఆయన ఆ కాగితాలు చూపెట్టి ఇంటిని తన ఇంటామె పేరు మీద అంటే ఈ ప్రసాద్ కోడల పేరు మీద రాపిచ్చి ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట. ఈ ముచ్చటంతా ఏం తెలియని ప్రసాద్ కాక నార్మల్ గా ఊర్లోకి వస్తే నువ్వు ఇదివరకే చచ్చిపోయినావు కదా మళ్ళీ ఎట్లా వచ్చినావు అని అడిగిండట. వస్తే సాక్షి సంతకం పెట్టిన ఆయనే నువ్వు చనిపోయినావు కదా నువ్వు ఎట్లా వచ్చినావు అని దాని మీద నన్ను అడిగితే ఇక అట్లా సాక్షి సంతకం పెట్టినాయని అడిగితే నేను ఎట్లా చచ్చిపోయినావు చెప్పు అని ఉల్టా అడిగినట్ట. అంతేనాయే ఎట్లా చనిపోయినా ఎవరు ఇచ్చారు ఏంటంటే నేనే రిజిస్టర్ ఆఫీస్కి పోయి సంతకం పెట్టినా. అట్లా ఉంటే నాకు తెలిసింది. ఆడ చూసినా నీ డెత్ సర్టిఫికేట్ నేను ఊళ్ళో కూడా చాలా మంది చెప్పిన కానీ ఎవరు పట్టించుకోలేదు. అట్లా అయిందట కథ. రిజిస్ట్రేషన్ కాడ సాక్షి సంతకం పెట్టిన ఆయనకు అనుమానం కొట్టి ఊళ్ళే చాలా మందికే చెప్పినట కానీ ఎవ్వరు పట్టించుకోలేదట. లాస్ట్ కు ఈ ప్రసాదనతో చెప్తే అప్పుడు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అసలు కథ అంతా బయటపడ్డది. మరి గింత కథ నడుతుంటే నువ్వేడికి పోయినట్టు? నేను ఊళ్ళో లేనప్పుడు జరిగింది. మాది పాత పొలం విషయం ఉంటే దాని మీద నేను కోదాడిపోయినా ఆ పని మీద తిరుగుతూ ఉంటే ఈ రకంగా జరిగింది. ఏదో భూమి జాగా పంచాయతీ మీద కోదాడకు పోయినట. ఇక ఇదే మంచి మోక అని పని కానిచ్చిండన్నట్టు ఆ కొడుకు. ఇక సర్టిఫికేట్ మంజూరైన టైంలో ఊరి సెక్రటేరియట్ గా కొలి చేసిన ఈ మేడం కు పోలీసు వాళ్ళు ఫోన్ చేసిరట. బతుకున్న మనిషికి మీరెట్లా సర్టిఫికేట్ ఇచ్చిర్రు అని. ఆగో మేము ఒరిజినల్ గా సచ్చిన మనుషుల సర్టిఫికేట్ల మంజూరు చేయాలంటేనే 1,00,000 కండిషన్లు పెడుతుంటాం. బతికున్న మనిషికి మేము డెత్ సర్టిఫికేట్లు ఇచ్చుడేంది అని ఎంపీడీఓ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసిందట ఈ మేడం. 2020 మార్చ్ మాధం శెట్టి రజని చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాను. అదే సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళ నాన్న కూడా చనిపోయినట్టు కొత్తగా డెత్ సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు. హౌస్ ప్రాపర్టీని మ్యూటేషన్ చేయించుకున్నాడు. అలాగే బ్యాంకులో లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇటు సెక్రటరీ మేడం సంతకం ఫోర్జరీ కేసు, అటు పోలీసు వాళ్ళు చీటింగ్ కేసు పెట్టి బతికున్నా సచ్చినట్టు చూపెట్టిన ఈ ప్రసాద్ కాక కొడుకు వారి మీద 2 కేసులు పెట్టిరట. మరి ఇట్లా కన్న తండ్రినే మోసం చేసేటంత కర్మ ఏమొచ్చింది అడిగితే కాదంటుండేనా అని అంటే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. మళ్ళీ ఒకటి, నకిలీ డెత్ సర్టిఫికేట్ తయారు చేసిన ఆ సుపుత్రుడు ఈ ప్రసాద్ కు 2 పెళ్ళం కొడుకట. ఆయనతో ఆస్తులని పెద్దమ్మ పిల్లలకు ఏడ రాసిస్తాడో అని భయపడి కన్న తండ్రికి బతికుండగానే పిండం పెట్టినంత పని చేసిండు అన్నట్టు. ఈ ఆస్తులకి నా వారేస్తే పాపం బతికుండగానే డెత్ సర్టిఫికేట్ చూడవలసి వచ్చింది పో, అది కూడా నకిలీ డెత్ సర్టిఫికేట్.